నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు బాండారి శేఖర్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ టీయూసీసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల జీతాలు 2 నెలలుగా పెండింగ్ ఉన్నాయని, వారి జీతాలను వెంటనే చెల్లించాలని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని, నేరుగా వారధి ద్వారా కార్మికులకు జీతాలు చెల్లించాలని, ప్రభుత్వ హాస్పిటల్ కార్మికులకు జీవో నంబర్ 40 ప్రకారం జీతాలు చెల్లించాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరారు. ఖమ్మం జిల్లా ఖమ్మం అక్షరాలతో సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో విత్తనం నుండి మహావృక్షంగా ఎదిగిన పద్మశ్రీ వనజీవి రామయ్య గారి జీవిత చరిత్రను వనజీవి జీవితం అనే పుస్తకంను కవి రచయిత జిల్లా నరేష్ రాయగా, ఈ పుస్తకం ప్రముఖ సాహిత్యవేత్తలు, కవులు, రచయితలు, కళాకారులు, సామాజిక సేవకులు, ప్రకృతి ప్రేమికుల మధ్య ఆవిష్కరించడం జరిగింది. ప్రకృతిలో వాహకాల యొక్క పాత్ర చాలా గొప్పది. పరపరాగ సంపర్కం జరిగి మొక్కల్ని కోరిన మరో మొక్క పుట్టాలి అని అంటే ఆ పుప్పొడి రేణువును మోసుకెళ్లే సీతాకోచిలుకలు, ఆ పుప్పొడి రేణువును మోసుకెళ్లే జంతువులమో, వృక్షాలమో, గాలిమో, నీరు మనం కావాలి. అలా ప్రతి ఒక్కరూ ఆ వాహకాలుగా వెక్టార్స్గా మారి ప్రకృతిని పరిరక్షణలో మనం కూడా భాగస్వాములు అయ్యే ఒక గొప్ప అవకాశం ఈ పుస్తకాన్ని ఇచ్చింది. సో ఇది ఒక పుస్తకం కాదు, ఒక సమాజమే ఒక పాఠ్యాంశంగా మారినటువంటి అక్షరాల రూపంలో వచ్చిన మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు. సో మన పిల్లల భవిష్యత్తు గొప్పగా మర్రి చెట్టు కింద మొక్కలు మొలవంటారు, కానీ మహావృక్షాలైనటువంటి సాహితీవేత్తల సాన్నిధ్యంలో చాలామంది శిష్యులు ఎదుగుతుంటారు. విస్తృతంగా ఎయిడ్స్కి సంబంధించిన, ఎయిడ్స్ విరోధానికి సంబంధించిన, అసలు ఎయిడ్స్ గురించి మాట్లాడుకోవడమే అసహ్యం అనుకునే సందర్భంలో ఆ కుండలకి ఎయిడ్స్ బొమ్మలు వేసుకొని రాష్ట్రం మొత్తం తిరిగి వచ్చినటువంటి సీతారాం సార్ శిష్యులు వాళ్ళు చేసిన కార్యక్రమం పెద్ద ఉధృతంగా కొనసాగింది. అసలు నేను ప్రోగ్రామ్ నేను గురుకులాల్లో 23 సంవత్సరాల నుంచి చేస్తుంది. సార్ శిష్యులు మన అప్పుడో ఎక్కడో టీచర్ల రూపంలో తగినప్పుడు మా సీతారాం సార్ అంటే సీతారాం సార్ మార్పడి సీతారాం అని చెప్పుకుంటాడు. సో అట్లా ఎంతో మందిని చైతన్యం చేయడంలో టీచర్ యొక్క పాత్రని గురుభక్తితోటి గురువుల యొక్క పాత్రని చాలా గొప్పగా పోషించి ఖమ్మం జిల్లా సాహిత్య కిరీటంలో ఒక మంచి కీర్తితురాయిగా ఉన్నటువంటి వ్యక్తి సీతారాం సార్ చేతులుగా. జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీనగర్ కాలనీ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ జావిద్ హుసేన్ వారి నాయకత్వంలో మస్జిదే హుసేన్లో మిలాదున్నబీ మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లైబ్రరీ చైర్మన్ రియాజ్ గారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రియాజ్ గారు మాట్లాడుతూ, మొహమ్మద్ ప్రవక్త మానవ సమాజానికి శాంతి సందేశాన్ని ప్రసారించారని, ఇదే సందేశాన్ని ఈరోజు మనమందరం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మన రాష్ట్రంలో హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి 4 స్తంభాలు గంగా యమున సంగమంలా కలిసిమెలిసి ఉన్నాము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజలకు శాంతి సందేశాన్ని దిశానిర్దేశం చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సతీమణితో పాటు కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.
ఆల్మోస్ట్ 5 days అక్కడే ఉంటాం. మనకేంటంటే నేను అక్కడ సాధారణ మహిళగా నేను వాళ్ళు చిట్ చాట్ చేసిన. సో వాళ్ళు సరే అది 300 500 1000 రూపాయలు పక్కన పెడితే, సో మరి మాకు రాకపోతే ఎట్లా అంటే నేను కాన్స్టిట్యున్సీలో ఒకరికి వస్తాయి, మీరు అదే పడద్దు అని చెప్పిన. సో అది కూడా మనము మౌత్ అది సారీస్ ని గ్రూప్ తో సంబంధం లేకుండా ప్రతి ఆధార్ కార్డు ఇది ప్రతి డివిజన్ లో ఇప్పుడు నేను మెంగళూరు నగర్ పొద్దున్నే మార్నింగ్ వర్కర్స్ తో కలిసిన. సో వాళ్ళు కూడా మామూలు వాళ్ళు సంఘాలు లేని వాళ్ళు కూడా కావాలి. సో లేని వాళ్ళు ఉన్నారు. పొద్దున ప్రోగ్రామ్ లేదు రామాలయానికి వచ్చినట్టు అయితే ఇంకొకటి కొంతమంది తెలియదు. ఒక 15 days బ్యాక్ చెప్పింది ఒకటి ఇస్తాను. స్టార్టింగ్ అందులో మాకు ఏంటంటే ఖచ్చితంగా అర్థం కాదు. మనకి నేను ఆలోచించిన 9 మంది మీద మీరు చెప్పినాక 9 మంది మీద కేసు చేసింది. అసలు ఎవరంటే ప్రోగ్రామ్ డిపి మీద డీసీపీ కూడా 9 మంది మీద కేసు చేసి మీరు చెప్పినాక సార్ పోలీసు వాళ్ళు ఇంకా మన గవర్నమెంట్ వచ్చింది, మనం అన్ని మీరు గట్టిగా మాట్లాడతారు. ఏందా మీరు పద్ధతి ఇక మాట్లాడే తమ మేధోశక్తితో మానవ మనుగడకు ఎన్నో ఫలాలను అందించిన ఘనత ఇంజనీర్లదేనని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సోమవారం ఇంజనీర్స్ డే సందర్భంగా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంజనీర్లందరికీ దేవినేని ఉమా శుభాకాంక్షలు తెలియజేశారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినమైన సెప్టెంబర్ 15ను పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం ఇంజనీర్స్ డే జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వీళ్ళ జీవిత చరిత్రలన్నీ కూడా ఆ రోజు మరి పుస్తకాలుగా తయారు చేసి రైతులకు ఇవ్వడం వల్ల వాళ్ళ చాలామంది రైతులు రాష్ట్రంలో మీరు ఏ మూలకన్నా వెళ్ళి ఇంజనీర్ల గురించి అడగండి, వీళ్ళ గురించి అడగండి, టీఎంసీలు అడగండి, క్యూసీలు అడగండి చెప్తారు. అది వాటన్నిటి కూడా మహానుభావుల జీవిత చరిత్రని చెరుకూరు వీరయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రోత్సాహంతో పెద్ద వయసులో ఆ మహానుభావుడు రాసిన పుస్తకాలు వాళ్ళ ఆంధ్రదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు దగ్గర ఆ పుస్తకాలు ఉన్నాయి. ఈ మహానుభావుడు పుట్టినరోజు నాడు మరి వాళ్ళ నీటి సంఘాల అధ్యక్షులు కావచ్చు, వాటిలో పనిచేసిన రైతులు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ప్రాజెక్ట్ కట్టెలు కావచ్చు, వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఈ మంచి పనులు చేపట్టడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ కలెక్టరల్ కాన్ఫరెన్స్లో పటిసీమ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంపేడు మండలం సంఘ సేవకులు కల్వకుంట భరత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అక్కుర్తి అభయాంజనేయ స్వామికి భరత్ రెడ్డి మిత్ర బృందం విశేష పూజలు అందించారు. స్వామివారికి 108 అభిషేకాలతో అభిషేకం చేయించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారు ప్రత్యేక తమలపాకుల అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భరత్ రెడ్డి మిత్ర బృందం పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత దళితులను నిర్లక్ష్యం చేసినారు. మంత్రివర్గంలో గాని కార్పొరేషన్లో గాని నిధులు ఖర్చు పెట్టడంలో గాని నిర్లక్ష్యం చేసినారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయిన తర్వాత
దళితులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి మంత్రివర్గంలో కానీ అదే రకంగా కార్పొరేషన్ నిధులు ఖర్చు పెట్టడంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేసి, అంటే ఎస్సీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంది ఎస్సీల కోసం, దాని 10 సంవత్సరాలు దానికి తాళాలు వేసిండు ఆయన. దళిత బంధు పేరుతోన దళితులకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చి మీరు పాల డైరీలు పెట్టుకోండి, ఇంకోటి పెట్టుకోండి, షాపులు పెట్టుకోండి అని చెప్పేసి, అని కారు నడుపుకుంటారా ట్రాక్టర్ నడుపుకుంటారని చెప్పి ఆశలు చూపెట్టేసి ఒక హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఆ యొక్క తతంగం చేసిండు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మనం దళితులందరినీ కూడా మోసం చేసిండు. చివరికి నియోజకవర్గానికి 100 మందికి అని చెప్పేసి అందులో ఊరికి ఒకరికో ఇద్దరికి కూడా అందలేదు. అటువంటి అంతంత మాత్రమే అవి ఆగిపోయినాయి. అంటే ఒక 10 లక్షల పేరుతోన యావత్తు దళిత జాతిని 59 కులాలను ఎస్సీలను మొత్తం సర్వనాశనం చేసి మోసం చేసింది కేసీఆర్ గారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని ఎల్వి గ్రామంలో దివ్యాంకు శక్తి ఫౌండేషన్ చైర్మన్ మహేష్ ఆధ్వర్యంలో ఎల్వి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈరోజు వాటర్ ప్యూరిఫైయర్ అందజేయడం జరిగింది. వర్షాకాలంలో విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా మంచినీరు అందించాలనే ఉద్దేశంతో దివ్యాంగ్ శక్తి ఫౌండేషన్ చైర్మన్ మహేష్ విద్యార్థులకు వాటర్ ప్యూరిఫైయర్ను ఈరోజు అందించి ప్రారంభించడం జరిగింది. ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో ఆశీనులైనటువంటి ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు. ఇప్పుడు మై చెప్పిందని తిన్నారు కదా, తిన్నారా? ఏం చెప్పిండు? ఏమో ఏమో చెప్పిండు. మనకు ఉన్న దాంట్లోనే మనకి ఇంకా ఆశకు పోకుండా ఇంకా సంపాదిద్దామని కాకుండా సంపాదించిన దాంట్లోనే కొంత భాగము ఇతరుల కోసం ఖర్చు చేద్దామని అంటున్నాడు. మళ్ళీ అతను ఒక దివ్యాంగుడు అవునా, అయినప్పటికీ కూడా నిరాశ చెందకుండా అందరితో పాటు సమాన నీవు బాధపడకు, నీ చేసి పనికి 10 కళ్ళు దారి చూస్తాయి కాబట్టి ఆ 10 కళ్ళ కోసం అన్న నువ్వు పని చేయని చెప్పడం జరిగింది. ఆ సందేశంతో దివ్యాంగ్ శక్తి ఫౌండేషన్ గత 4 సంవత్సరాల నుంచి ప్రారంభం చేసి అనేక దివ్యాంగులకు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలకు కావచ్చు. నిర్మల్ జిల్లా బైన్సా మండల్ బోరిగాం గ్రామానికి చెందిన లక్ష్మీబాయ్ అనే మహిళకు చెందిన ఇల్లు ఇటీవల షార్ట్ సర్క్యూట్ జరిగి కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ శ్రీ భోస్లే మోహన్ రావు పటేల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ట్రస్ట్ ఆధ్వర్యంలో తక్షణ సాయంగా ఆర్థిక సాయం అందజేశారు. అనుకోని సంఘటనలకు ట్రస్ట్ అండగా ఉంటుందన్నారు. బోర్గాం గ్రామంలో వారం రోజుల క్రితం మరి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంట్లో సామాగ్రి, తిండి వస్తువులు, కొన్ని డబ్బులు, సంవత్సరానికి సరిపోయే రేషన్ అంతా కాలిపోవడం జరిగింది. రెవెన్యూ సిబ్బంది ద్వారా ఈ విషయాన్ని మేము తెలుసుకొని దాదాపు 65,000 నష్టం జరిగిందని రెవెన్యూ సిబ్బంది చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మన నియోజకవర్గంలో అనుకోని 5 సంఘటనలు జరిగినప్పుడు మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనేది మన ప్రజల కొరకు మీకు అండగా ఉంటుందని మరోసారి భరోసా కల్పిస్తూ ఈరోజు బోర్గాం గ్రామంలో లక్ష్మీ అమ్మ ఇల్లు కాలిపోవడంతో ఈమెకు కొంత రేషన్ బియ్యం, మరి అదేవిధంగా తాత్కాలిక సహాయంగా 10,000 రూపాయల చెక్ మోహన్ రావు ట్రస్ట్ ద్వారా మా పెద్దక్క అయిన తులసక్క, మనందరి అక్క అయిన తులసక్క గారి చేతుల మీదుగా లక్ష్మి గారికి ట్రస్ట్ తరఫున చెక్ అందించే కార్యక్రమం జరుగుతుంది. ఈ అనుకోని సంఘటనలు అన్నప్పుడు అగ్ని అనుకోండి, వరద అనుకోండి, పిడుగు, పాము,
కరెంటు షాక్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగితే తప్పకుండా మా ట్రస్ట్ అనేది మా ప్రజలకు కష్టాలు వెంబడి ఉంటుందని ఆశిస్తున్నాం. మిలాదున్నబీ సందర్భంగా భారీ పాదయాత్ర బైక్ ర్యాలీను బీకేగూడ ఎస్ఆర్ నగర్ నుంచి ప్రారంభించి పాతనగరంలోని చారిత్రాత్మక చార్మినార్ వరకు ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు జెండాలు, ఫ్లెక్సీలు, నినాదాలతో ఉత్సాహంగా పాల్గొని ప్రవక్త హజరత్ మొహమ్మద్ సాహెబ్ పై తమ భక్తిని వ్యక్తం చేశారు. మత పెద్దలు, స్థానిక నాయకులు, యువజన సంఘాలు ర్యాలీలో చురుగ్గా పాల్గొన్నారు. ర్యాలీ శాంతియుతంగా సాగేందుకు పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.
బీసీల భావజాలాన్ని గ్రామ గ్రామాన గడప గడపకు తీసుకువెళ్తామన్నారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చిరంజీవులు. నేడు కరీంనగర్ పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ రాజ్యాధికార సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు హాజరై బీసీలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్లేస్ కోసం బీసీ నాయకుడిగా దిగడానికి మాత్రమే మనం కొట్లాడుకుంటున్నాం. నేను టీఆర్ఎస్ పార్టీలో బీసీ నాయకుడు అవ్వాలి, కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకుడు అవ్వాలి, బీజేపీ పార్టీలో బీసీ నాయకుడు. అసలు బీసీ నాయకుడిని ముద్ర వేసుకున్నాం కాబట్టి బీసీలు ఇక్కడ తొత్తుల్లాగా ఒక చెంచాలాగా పడుంటారు పార్టీలలో. నేను అంట. మూడవ అంశం ఒక కథ చెప్తాను మీకు అందరికీ. కుల పెద్ద బీసీ పెద్ద. బీసీ పెద్ద అంటే నేను గొర్రె అంట, కుల పెద్ద అంటే పావురం అంట. విషాదరణ మహారాజు నాకు ఎప్పటికీ ఒక మాట చెప్తుండేవాడు, గొర్రె పావురం కథ చెప్తుండేవాడు, పక్షి కథ. మన కుల పెద్దలు, మన ఊళ్ళలో కుల పెద్దల్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పావురం లెక్క చూస్తారు. ఆ పావురాన్ని సంచల పెట్టుకపోయి 4 నూకలు బాగానే మనోళ్ళంతా మన కుల పూలంతా కుప్పయ్యారు. కుప్ప ఏం చేస్తారు, ఆ గింజలు ముక్తా అంటే ఈ పోయేవాడు ఏం చేస్తాడు, ఆ పావురాన్ని కోసేసుకొని వాని పావురాన్ని సంచలు వేసుకొని పోతాడు. ఈడే కుల పెద్ద ఊళ్ళ ఏం చేత కాక సోయి లేక తప్పిపోయి పులుల మందకు దొరికినాక ఆ పులు ఏం చేస్తారంటే, అరే పోయి బిడ్డ వేటాడకురా, నీ ఒక్క గొర్రెని చంపితే మన కడుపు నిండది, ఈయన్ని మనం ట్రైన్ చేసి పంపిస్తే 100 గొర్రెలు పట్టుకొచ్చినట్టు వాడు. ఆ పులుల మంద నాయకత్వమే ఈ అగ్రవర్ణాలు. ఈ గొర్రెల మందే బడుగు బలహీన వర్గాలు. ఇప్పటికే చెప్తా, అగ్ర వర్ణాలను పిలుస్తున్నాం, బడుగు బలహీన వర్గాలు అంటాం. వాళ్ళని ఎందుకు వర్ణం అని పిలవాలి, మనం ఎందుకు వర్గాలుగా విడిపోవాలి అంటే వాళ్ళని వాళ్ళు ఆకాశంగా మలుచుకున్నారు. అదే వర్ణం మనని భూ తల్లికి అంకితం ఇచ్చారు. భూ నేల తల్లికి మాత్రమే మనని పరిమితం చేశారు. కాబట్టి మన కులాలుగా విడిపోయి, ప్రాంతాలుగా విడిపోయి మనని మనం కొట్టుకుంటాం. వర్ణంలోనే వర్గంలోనే తేడా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఆ ఆలోచన ధోరణి మారాలి. నెక్స్ట్ 42% గురించి బ్రదర్ మంచిగా మాట్లాడారు, అందరు ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ చెప్తున్నా, 9వ షెడ్యూల్లో చట్టం చేసే వరకు 42% అమలు అవ్వదు. అది అమలవని లేదా పార్టీలకు అమ్ముడు పోయే తొత్తులు కాదు మీద నేను చెప్తాను. తెర వెనుక మాట్లాడే వెంకట సభ్యులు ఆవేశంగా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఇది సారాంశం. 2, తెలంగాణ సాయుధ పోరాటం అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రాకు మన్నెందర అల్లూరు సీతారామరాజు ఒక్కడు ఉంటే ఇదే స్ఫూర్తిని మనమందరం కూడా బీసీ బిడ్డలుగా మనమందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి సాంబయ్య గారికి, విశ్వం గారికి, అందరికీ కూడా ముఖ్యంగా ఉమక్క గారు మొన్న మీరు అక్కడికి వచ్చారు. ఇది వరంగల్లో మేము సభ పెట్టినప్పుడు వారు వచ్చారు. సో వారందరికీ కూడా నేను మరొకసారి నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బీసీ, జై బీసీ. ధన్యవాదాలు వినోద్ గారు. మనకు ముఖ్య వక్తలు ఉన్నారు, దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే చిరంజీవులు గారి ఉపన్యాసమే దాదాపు 1 గంట సేపు ఉంటుంది. మనకు భోజన వసతి కూడా ఏర్పాటు చేయబడ్డది. ఒక 2-3 మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మండలంలోని యూరియా రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. వారం 10 రోజుల నుంచి క్యూ లైన్ విధానం పాటిస్తున్నప్పటికీ రైతులకు మాత్రం యూరియా అందడం లేదు. పట్టణంలోని స్థానిక జెండా వెంకటాపూర్ సహకార సంఘం వద్ద సోమవారం సుమారు 100 మంది రైతులు గుమ్ముగూడి ఆందోళన చేపట్టారు. వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం వలన అనేక ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము మంగళవారం పెట్టినా, సోమవారం పెట్టినా, అప్పుడు సరే బుధవారం దాకా నడుస్తాను. మాకు ఒక బస్తా కూడా రాలేదు. మేము 3 రోజులే బస్ కిరాయి పెట్టుకొని వస్తాను. మాకు ఒక్కరు కూడా రాలేదు. మాకు ఒక బస్తా కూడా రాలేదు. మేము నిజ నీరు కుట్టుంటాను, ఉపాసం ఇప్పుడు వస్తాను. మేము ఇక్కడ మాకు ఇక్కడ పొలాలకు పొట్ట మందులు ఎత్తిపోతానే మాకు అక్కడ. మేము ఈ రైతులు ఎంత కష్టపడతాను సార్ చెప్పండి. ఆఫీసర్లు ఇస్తాయి ఇప్పుడు సోమవారం పెట్టడం మళ్ళీ సోమవారం నడుస్తానంటారు. మళ్ళీ ఇస్తానంట లేదు. అతను ఇస్తా లేకపోతే లేదంటారు. రోజు 200 బస్తాలు వస్తానంటారు. మా రకనే తెలియదు. 2 తారీఖు 3 తారీఖే పక్క పెడితే
బత్తలు కూడా తెలియదు. మాట్లాడారు ఎన్ని రోజులు తిరుగుతాను, ఎన్ని రోజులు వచ్చిండు, ఎప్పుడు వచ్చిండు? 2 తారీఖు నుంచి రోజు వచ్చాడు. 2 తారీఖు నుంచి రోజు వచ్చాడు. పత్తి వచ్చేది వచ్చడం పోవడం తను పోతాడా పోతాను. సరేనా మరి 50-100 బత్తాలు వచ్చినాయి అనుకో, 20 మందికి 30 మందికి ఇచ్చే వరకు అయిపోతుంది. అంతే. వర్షాకాలం పొలాలు నాటు పెట్టినప్పటి ఎరువుల కొరతే. 2వ దఫా కూడా ఇదే తిప్పల పడ్డం. అక్కడ ఇక్కడ ఆ రైతు దగ్గర ఈ రైతు దగ్గర బాధలో మీరు కొట్టెక్కించారు. ఇప్పుడు ఆ రైతులకు ఇవ్వాలి, ఇప్పుడు ఈ పొట్ట మందులు చల్లాలి, మిగతా పంటలకు చల్లుకోవాలి. ఇంకా ఇదే ప్రాసెస్ నడుస్తూ ఉంది గత 2 నెలల సంది. ఒకసారి అయితే రాలేదు, వచ్చినాయి బస్తాలు వస్తున్నాయి. మీకు వస్తలేదు. ఒకటి మనిషికి ఒకటి, మనిషికి 2. 8 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు ఉన్నా 1, 2. వాటిని ఎట్లా ఆర్డర్ చేసి చేసుకోవడం తెలుస్తలేదు. ఎట్లా ఇక్కడ మేము తీసుకోవాలో తెలుస్తుంది. ఒక రైతు 10 ఎకరాలు పెడితే 2 బస్తాలు ఇస్తాడు. ఆ 2 బస్తాలు ఎటుకో సరిపోతుంది. అవి కూడా రోజు వస్తలేవు. ఆ చూడు మారిపోవడం. సోమవారం నుంచి సోమవారం దాకా చిన్నోళ్ళు ఇంక ఒడిపోతే మేము మంగళవారం పెట్టినాం. మంగళవారం నుంచి ఇడికి 3 సార్లు వచ్చినాం. మరి ఏది మనకు వచ్చేటప్పుడు ఇంకా సోమవారం నడుస్తుంది. ఇప్పుడు ఏం చెప్తాడు? ఇప్పుడు ఏం చెప్తాను అక్కడ వాళ్ళు ఇంకా సోమవారం పోయి నడుస్తుంది అంటారు. మీరు ఎప్పుడు ఇచ్చింది? మంగళవారం ఇచ్చింది. మంగళవారం వచ్చినాం. ఎన్ని బత్తాలు వస్తాయి? 2 ఎకరాలు 2 బస్తాలు వస్తాయి. 4 ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడు. ఇచ్చే 2 బస్తాల కోసం వారం రోజుల నుంచి తిరిగితే మాకు ఇంకా సోమవారం పోయి నడవట్లేదు. వారం నుంచి ఒక్క బత్త కూడా రాలే. ఇక్కడ వచ్చిన కంటే ఎందుకు వస్తాం? సోమవారం మంగళవారం పోయి ఇంకా సోమవారం పోయి కొడతలేవు. మంగళవారం ఎన్నుడు మరి కాదే. సోమవారం అంటే సోమవారం వారం అవుతుంది. వారం ఎన్నడు చల్లుడు అన్నాడు. మరి ఆ పంట పండున్నాడు, మేము బతుకున్నాడు. మినీ సరస్సు ఫేర్ 2025 కరీంనగర్ గ్రామీణ మరియు పట్టణ స్వయం సహాయక సంఘ సభ్యులు తయారు చేసిన చేనేత హస్తకళ మరియు ఆహార ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం. వర్ధన్నపేట టౌన్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని ఆకస్మికంగా తనిఖీ చేపట్టి హాస్పిటల్ సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించగా విధులు నిర్వహించాల్సిన డాక్టర్లు చాలా వరకు లేకపోవడంపై వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీలో భాగంగా ఆయన రోగులకు సరిపడా వైద్యులు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉండాల్సిన 2 డాక్టర్లు కనిపించకపోవడంతో ఆయన జిల్లా ఆరోగ్య శాఖ అధికారులకు ఫోన్ చేసి
వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆకస్మిక పర్యటనతో ఆసుపత్రి సిబ్బందిలో కలవరం మొదలైంది. ఎట్లా మీకు స్టాండర్డ్ ప్రొసీజర్ అంటే మధ్యాహ్నం వరకు ఉంది, మధ్యాహ్నం తర్వాత డ్యూటీ డాక్టర్ ఉంటారు. ఎవరు ఉంటుంది మీకు? 2 o'clock నుండి మళ్ళీ మార్నింగ్ 9 o'clock వరకు డైలీ ఒక డాక్టర్ డ్యూటీ. వాళ్ళ జ్యోతిలో వచ్చింది ఎవరు శైలజంగా లేదా సీఎల్ లేరా డాక్టర్ రాలేదా? ఆప్షన్ టైట్లో సండే ఓకే, వాళ్ళు పోతే సండే నిన్న రాలేదు. వర్ధన్నపేట మండల కేంద్రంలోని కోనారెడ్డి చెరువుకు నీటిని అందించే ఫీడర్ ఛానల్ కాలువ పనులను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఆదివారం పరిశీలించారు. గత 2 రోజుల క్రితం ఆయన స్వయంగా పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే. పనులు ఎంతవరకు జరిగాయో తెలుసుకోవడానికి, వాటి పురోగతిని సమీక్షించడానికి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఆ పైపు ఒకటి కొట్టుకపోయి ఉన్నది, అడ్డం వేస్తే కొంచెం బస్తాలకు సపోర్ట్ ఉంటుంది. అక్కడ ఏం ఈ నీళ్ళు పోతుంది, ఇంత నీళ్ళు పోతుంది, 10 మోటార్ల నీళ్ళు పోతుంది. అది మొత్తం ఇటే వస్తే అది మంచిగా నిండిపోతుంది. అది ఈ కాలం నిండిపోతుంది, అది సాఫ్ చేయాలి, మంచిగా కట్టాలి. ఈయన వచ్చింది సార్ అలా పడేవు తీసుకోరా ఆడుకుంటారు, 3 రావాలి కంపల్సరీ, వస్తేనే మనకు చూసినట్టు. పైపు ఒకటి శ్రీ స్వామివారిని దర్శించుకున్న శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణంరాజు స్వామివారిని దర్శించుకున్నారు. వీరితో పాటు స్థానిక పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ స్వామివారిని దర్శించుకున్నారు.
ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. తూముకుంట మున్సిపల్ పరిధి దొంగల మైసమ్మ వద్ద రాజీవ్ రహదారి పక్కన ఉన్న పల్లవి స్కూల్ వద్ద భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుంది. పల్లవి స్కూల్ పాఠశాల ఆవరణలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జేసీబీ సహాయంతో వర్షపు నీటిని బయటికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. వర్షపు నీటి కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు జీవనాధారంగా మారుతున్నాయని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, గాంధారి, లింగంపేట మండలాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులైన 59 మందికి 16,95,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.